గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క చలవతో కేవలం 7వ తరగతి ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ని గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 వరకు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ 10th వరకు చేసినాము. 10వ తరగతి చదివిన అమ్మాయిలు అబ్బాయిలు పై చదువులకు ఆస్కారం లేకుండా డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు, నిలిచిపోతున్నారు. దానివల్ల కుప్పం అదే స్కూల్ నందు నారా చంద్రబాబు నాయుడు గారి చదువుతో అనేక భవంతులు నిర్మించినది. ప్రతి సౌకర్యం ఉన్నందువల్ల అదే స్కూల్ నందు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ని ఈ రాబో విద్యా సంవత్సరానికి ప్రారంభించాలని గౌరవ ఎమ్మెల్సీ ద్వారా మేము ఇవాళ కలెక్టర్ గారిని కలిసినాము. దానిపైన అర్జీ ఇచ్చినాము. కలెక్టర్ గారు స్పందిస్తూ డిఓతో మాట్లాడించి వెంటనే కుప్పం నందు ఆ వసతిని ఏర్పాటు చేసి పిల్లల్లో డ్రాప్అవుట్స్ కాకుండా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటుగానే మేము కుప్పం నందు ఒక బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాలని గడిచిన 2014 నుంచి 19 వరకు ఇచ్చిన రిప్రజెంటేషన్ గుర్తు చేస్తూ చెప్పినాము. అప్పుడు ప్రభుత్వము 4 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేస్తే స్థలాన్వేషణలో కొద్దిగా ఆలస్యమైనందువలన అది ఫండ్స్ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ విషయాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము విన్నవించినాము. ఆ ఫీజిబిలిటీ కూడా వాయిల్పాడు, చిత్తూరు జిల్లా వాయిల్పాడులో ఒక్కటి మాత్రమే ఉంది జిల్లాకు రెసిడెన్షియల్ ఉర్దూ బాలికల కళాశాల. కాబట్టి కుప్పం నుండి ఇస్తే కుప్పము, వీకోట, పలంనేరు, చిత్తూరు వరకు అడ్మిషన్స్ ఉంటాయని మేము చెప్పడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు స్పందిస్తూ దాని యొక్క విషయాన్ని డిఓ గారికి సమర్పించి ఆయన్ని కుప్పం వచ్చి దానిపైన ఫీజిబిలిటీ పైన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించడం జరుగుతుంది అని చెప్పినారు. మాకు గట్టి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి చలువతో ఆయన యొక్క అధ్యక్షతన ఈ కుప్పం ప్రతి ఒక్క విషయంలోనూ అభివృద్ధి చెందింది. కాబట్టి ఇది ముఖ్యమైన విషయము. పిల్లల భవిష్యత్తు ఉర్దూని అప్గ్రేడ్ చేయాలని మేము కోరుకుంటే దానికి సరైన స్పందన మన గౌరవ ఎమ్మెల్సీ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి ఈరోజు ఇవ్వడం జరిగింది హామీ. మాకు పూర్తి విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తారని మేము నమ్ముతూ ఈ కార్యక్రమంను నిర్వహిస్తున్నాం.